నిన్నైతేనండి పర్వత్ జిల్లాలో ఉన్న అటు ఒక నది ఉంది. పైకి వెళ్ళి చూపిస్తా. నది అవతలేమో బాగులుంగ్ జిల్లా, నది యువతలేమో పర్వత్ జిల్లా. ఇది ఇక్కడ చాలా పెద్ద కొండ ఉంది. జనాలైతే ఈ కొండలలో కూడా అంటే వీళ్ళు బ్రతికేదే ఈ కొండల పైన. మంచి గట్టిగా చెట్టు ఉంది, కానీ ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కబోతున్నాను. పైకి వెళ్ళాలి. ఇక్కడ వర్షం అయితే పడిందండి. ఒక గంట దాకా అయితే వర్షం పడింది. కాళ్ళు జారుతున్నాయి. రోడ్డు మొత్తం దర్శిందిగా. పైకి ఎక్కాలి. మొత్తం రాళ్ళ దారే. ఎక్కేసరికి నా పని అయిపోయేటట్టు ఉంది. చాలా హైట్ కదా కొండ అయితే. మొత్తం రాళ్ళే ఉన్నాయి కింద. షూలేమో జారుతున్నాయి. వర్షం వస్తుంది. పైకి దాదాపు బాగా ఎక్కాలి. 500-600 మీటర్ల పైకి హైట్ ఎక్కాలి. సరే కొండ చూడండి. అగో అక్కడికి ఆ పై కొండకి ఎక్కాలన్నమాట. మొత్తం ఇక్కడ ఈ ప్రజలైతే, నేపాలీ ప్రజలైతే ఎక్కువ శాతం టూరిస్టులపైనే వీళ్ళు బ్రతికేది. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు అడుగుతున్నారు ఏ ఊరని. నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పా. ఇండియా ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి అడిగారు. హైదరాబాద్ అని చెప్పా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ తెలుసు అంటున్నారు. హైదరాబాద్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే హైదరాబాద్ మాకు తెలుసు బ్రదర్ అంటారు. వేడి మాత్రం ఘోరంగా ఉందండి. చాలా ఘోరంగా ఉంది వేడైతే. అటు ముక్తినాథ్ సైడ్ ఏమో చల్లగా ఉంది. అమ్మ చెట్టు కింద నుంచి నాకు కొద్దిసేపు అయితే ఫ్రెండ్. ముక్తినాథ్కి వెళ్ళి అన్ని హిమాలయాలు అనమాట. అటు మాత్రం చల్లగా ఉంది. ఇటు వర్షం వచ్చినా ఇక్కడ వర్షం కూడా పడింది. వెళ్దాం, మళ్ళీ వర్షం వస్తుంది, చినుకులు వస్తున్నాయి. మళ్ళీ చెప్పాక నది చూపిస్తా అని చెప్పి. నది కనబడుతుందా? అవతల సైడ్ కనబడుతుందా? అది బాగులుంగ్ జిల్లా అది. ఇది ఇప్పుడు నేనున్నాగా ఇటు సైడు నది యువతల పర్వత్ జిల్లా. ఇది నేపాల్. ఇక్కడి నుంచి మనం ముక్తినాథ్ వెళ్ళాలంటే బస్సు మీద అయితే దాదాపు చాలా టైం పట్టుద్ది. బస్సు మీద అయితే ఇప్పుడు ఎక్కితే రేపు తెల్లారి గట్ట చేరుకుంటాం అనమాట. అంటే నైటు 2-3 అయితే చేరుకుంటాం మనం ముక్తినాథ్కి. అయితే కార్ మీద అయితే ఒక 4-5 గంటల్లో చేరుకుంటాం అనమాట ముక్తినాథ్కి. అయితే ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్ వేశారండి. ముక్తినాథ్ అంటే ఏ దేవుడు? విష్ణుమూర్తి స్వామి. అబ్బో పాపం పెద్ద మనిషి ఎక్కుతుంది టకటక. నేను ఎప్పుడు ఎక్కలేగా అంటే ఎక్కి అమ్మో కింద కాలు దారుతుంది. ఇదేందో ఇదొక గోస అయిపోయింది. చూసారా రోడ్డు మొత్తం తడి ఉంది. ఈ రోడ్డు నుంచి అయితే వేడి మాత్రం ఏమో బాగా వేడి వస్తుంది. వంటికి అయితే వేడి బాగా తగులుతుంది. ఏంటిదో సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఆనించి వచ్చానండి కింద నుంచి. అది అక్కడ బ్రిడ్జి కనిపిస్తుందా? కేబుల్ బ్రిడ్జి.
పైన మాత్రం ఊరు చాలా పెద్దగా ఉందండి. ఊరు మాత్రం బాగా పెద్దగా ఉంది. పైన చాలా అందంగా ఉంది. ఎండ వస్తుంది. అబ్బో, వేడి మాత్రం ఘోరంగా ఉందండి. చాలా చాలా దారుణంగా ఉంది. వేడి అయితే చాలా భయంకరంగా ఉంది. పైకి ఇలా ఎక్కాలి. చూస్తున్నారా ఈ రోడ్డు ఎలా ఉందో? వాము, చూశారండి? పైకి ఎక్కాలి. ఇక్కడి నుంచి పడితే మాత్రం ఫ్రెండ్ ఇక అంతే జీవితం. చూడండి, ఇప్పుడు నేను ఆడికి వెళ్ళాలి, కిందికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి కనుక పడితే మాత్రం చాలా డేంజరు. ఇక్కడికైతే ఇల్లు అయితే కనబడింది. పర్వత్ జిల్లా, నేపాల్. నేపాల్ రాజధాని కాఠ్మండు జిల్లా, కాఠ్మండు రాజధాని. నేపాల్కే రాజధాని అనమాట కాఠ్మండు. ఎందుకంటే నేపాల్లో 7 స్టేట్లే ఉన్నాయి నేపాల్ కంట్రీలో. ఇక్కడ పీపుల్ వచ్చేసి నేపాల్లో 3 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు ఇక్కడ. అందులోనూ ఇక్కడ ప్రజలందరూ ఇలాంటి పర్వతాలపైనే వాళ్ళ కుటుంబాలు జీవిస్తాయి. ఇదిగో కింద చూడండి, చూస్తున్నారుగా, చాలా చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఇక్కడ చివరిలో ఉన్న అంచుగాడు ఉన్నానండి. ఎంత మిస్ అయితే ఇక అంతే. 1000 మీటర్ల లోతు ఇది. కిందికి అయితే అంచులో ఉన్నా, ఇక్కడ చివరిలో అంచుగాడున్నా. నా కాలు చూడండి, ఇక్కడ చివరిలో అంచుగాడున్నా. చాలా డేంజర్ ప్లేస్. చూసారా, 1000 మీటర్ల లోతు. ఇప్పుడు నేను దాదాపు 1000 మీటర్ల ఎత్తులోకి ఎక్కా, ఇంకా ఎక్కుతూనే ఉన్నా. చాలా పెద్ద పర్వతం ఇది. ఎంత డేంజర్ ప్లేస్ చూడండి, చాలా డేంజర్ ప్లేస్. ఎవరైనా ఇలా ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మొత్తం లోయలే. ఇటు నేపాల్లో ఎక్కడ ప్రయాణించినా మొత్తం లోయలు, కొండలే.
జాగ్రత్తగా ఉండాలి, ఆచి తూచి చూసి అడిగేయాలి. చాలా 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 డేంజర్ ప్లేస్ అనమాట ఇది. ఒకసారి రౌండ్ మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. లోయ కింద ఊరు పైన ఊరే చూడండి. ఇది ఎంత అన్నమాట, చూశారా ఎలా ఉందో? కళ్ళకు అద్భుతంగా కనబడుతుంది, గుండెకు 1,00,000 పైన భయం పడుతుంది. ఏ మాత్రం ఇక్కడ స్లిప్ అయినా కూడా అంతే సంగతులు. అక్కడ పొలం వేశారు పైన. ఎంత చివర్లో దారి ఉంది చూడండి. వర్షం పడి ఇక్కడ గుంత పడింది, ఇక్కడే అంచు. ఇదిగో ఇదేనండి, చూస్తున్నారుగా ఇంత చివరంగా నడవాలి దారి, చూసారా? అబ్బో చాలా డేంజర్ ప్లేస్ అండి, మహా డేంజరు. ఇక్కడనే ఉంది. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట నడిచేటప్పుడు అన్ని చూసుకోవాలి. ఇక్కడ దారేమో అంచుకే ఉంది, దారేమో అంచుకే ఉంది. చూడండి ఒకసారి, మొత్తం రాళ్లే, కొండ ప్రాంతంగా రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్ని చూసుకుంటూ నడవాలి. ఇక్కడ నుంచి నడుస్తుంటేనేమో భయం వేస్తుంది. ఇదేనండి ఒకే ఒక అడుగు దూరం అన్నమాట. ఇంకా చాలా ఎత్తుకు ఎక్కాలి, చాలా పైకి ఎక్కాలి. చెట్టు కింద మంచిగా మెట్లు అయితే కట్టారు, బేస్మెంట్ ఉంది. ఇక్కడ పైన కొండ పైన పొలం వేశారండి. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, అందమైన ప్రదేశం, అందమైన కంట్రీ. బ్యూటిఫుల్ లొకేషన్. ఇవన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ ఆయాసం ఒకటి బాగలేదు. కొండపైన ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగానే ఉంది. కానీ ఆయాసం ఒకటే బాగలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మట్టి దారి ఉంది, మళ్ళీ పైకి ఎక్కాల్సి వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది దారి? పైన రోడ్డు ఉందని చెప్పారు. ఆ రోడ్డు ఎక్కడా? ఇంకెంత దూరం రోడ్డు? ఇంకెంతసేపు రోడ్డు వచ్చేది? అబ్బా, ఇక్కడ మరి గొర్రెల కోసమా ఆవుల కోసమో ఈ తడికలు. అబ్బో, అబ్బో, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. దేవుడా దేవుడా, ఏదో చెట్టు ఉంది ఇక్కడ. ఈ చెట్టు పైన ఏదో కాయ ఉంది. ఒక కాయ, ఒకటే కాయ కనబడింది నాకైతే. రెండు
నేను కొంచెం బిత్తరుగా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు పనులు. ఇక్కడ కాయలు రాలిపడినాయి చూడండి, ఇదిగా. మరి వీటి పేరేందో తెలియదు, ఎవరిని ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇటువంటి ఫ్రెండ్స్ పర్వత్ జిల్లా అంటే అది పర్వత్ జిల్లా. అబ్బో, రోడ్డు అయితే తగలే, ఇళ్ళైతే చాలా దూరం ఉన్నాయి. మరి ఒక పాప అయితే వస్తుంది, పాపనైతే అడుగుతా. దారి ఎటు అడుగుదామంటే అమ్మాయి పైపోతూ నీళ్లు తాగుతుంది అక్కడ. అమ్మాయి నీళ్లు తాగుతుంది, అడుగుతా ఉంటుంది దారి. అమ్మాయికి ఏమో హిందీ రాదు, నాకు నేపాలీ రాదు. బస్సు ఎక్కడంటే బస్సు తెలియదంట, బైక్ ఎక్కడంటే బైకు తెలియదంట. సైకిల్ చేసి కూడా చూపెట్టా, ఆ బస్సు లాంగ్వేజ్ బైక్ లాంగ్వేజ్ కూడా చేసి చూపెట్టా. అమ్మాయికి అర్థం కాలే, ఎలాగోలాగా చెప్పేసింది. దారి ఎక్కడంటే కొంచెం ముందుకని చెప్పింది. వామ్ము, ఓర్ నాయను, అటు చాలా దూరం ఉంది, ఇట్లా కూడా వెళ్ళిపోతుందని చెప్పింది. మొత్తం కింద బురదే ఉంది ఫ్రెండ్. ఫ్రెండ్స్, మొత్తం బురదే ఫ్రెండ్స్. ఈ పక్కనేమో లోయ, ఇదేమో దారి. ఇక్కడ చూసాము కాళ్ళు ఏమో జారుతున్నాయి. ఎక్కడున్నాయి కుక్కలు ఏందో. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం, పిచ్చి ఇష్టం. వాము, ఇదిగో ఇది లోయ, ఇదే దారి, ఇదే లోయ. చూసారా ఫ్రెండ్? వాము, ఇక్కడ నా షూలు జారుతున్నాయి బురదలో. ఇక్కడైతే కొంచెం ఇక్కడ బాగుంది, కొంచెం ఒక 4 మీటర్ల వరకు అయితే. కుక్కలైతే చాలా ఇష్టం, కానీ అవి మొత్తుకుంటేనే గుండె ధడక్ అంటది ఒకేసారి. ఎందుకంటే ఎవరికన్నా భయమే కుక్క మొత్తుకుంటే. అవి ప్రేమతో దగ్గరకు వస్తేం కాదు. బురద చూడండి ఫ్రెండ్, ఇక్కడ అడ్డు జల్లా బాగుండేది. ఇక్కడేమో పక్కనే లోయ, భయం అవుతుంది. ఇక్కడ బురదలో కాళ్ళు జారుతున్నాయి. ఏ మాత్రం కొంచెం తేడా మిస్టేక్ జరిగినా అంతే సంగతులుగా. ఎందుకంటే మొత్తం ఇక్కడ బురద ఉంది, పక్కనే లోయ ఉంది. ఎటు దారి ఎటు, ఇదో మళ్ళీ ఎటు వెళ్ళిపోతుంది దారి. ఊరేమో అటుంది కొండపైన. అమ్మాయి ఏమో ఇటగిట వెళ్ళిపోవచ్చు, ఇట్లా పోయినా కూడా దారి దొరుకుతుందని చెప్పింది అమ్మాయి. చూస్తుంటేనేమో నేను కొండ అంచు పక్క నుంచే వెళ్తున్నా, దారి ఏమో అక్కడనే ఉంది. వేరే దారి ఉంటే వెళ్దామంటే లేదు. వాళ్ళంతా చెమట పట్టేసింది, వేడి. ఇదెక్కడి వేడు, ఇదేం వేడు అర్థం కావట్లేదు. దారుణమైన వేడి. ఇటు దారి ఉంది, ఇటు దారి ఉంది. ఈ దారికి అయితే వెళ్తా, మళ్ళీ ఎక్కడ బుడుతుందో అర్థం కావట్లేదు. నేనైతే ఇటు నుంచి వచ్చా ఫ్రెండ్స్. ఇటు వెళ్ళనా అర్థం కావట్లేదు. ఇటే వెళదాం, ఎందుకన్నా మంచిది. ఇటే వెళదాం, ఎందుకంటే ఇటు ఊరు వస్తుంది కదా. ఇటు నుంచి అయితే వెళ్దాం ఫ్రెండ్. ఇలాంటి చోట్లనే పాములు ఉంటాయి. అయ్యో, దారితో ఇంట్లోకి వెళ్తుంది ఫ్రెండ్. ఏమో వెళ్దాం, ఇట్లా వెళ్దాం, ఏం చేస్తాం, తప్పదు. ఇదిగో మొక్కజొన్న చేను. ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చిందిగా, పాములు వెళ్తాయి. చూసుకో, భయపడ్డ దెబ్బకి కదా సౌండ్ వచ్చింది. మొక్కజొన్న తోట, మొక్కజొన్న చేను. ఇక్కడ ఇల్లు, బయటికి ఎలా వెళ్ళాలి అడగాలి. అడుగుదాం వీళ్ళకి. ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి హిందీ అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇద్దరు కూర్చున్నారు. मैडम रोड किधर है? रोड ऐसा ఓకే. ఇటు ఉందంటే ఇటు వెళ్దాం, ఇటు వెళ్ళిపోవచ్చంట. రోడ్ ఇటు ఉందంట, ఇలా వెళ్తే వస్తుందని చెప్పారు. ఇది ఇల్లు,
కంకి అన్ని బర్రె ఒకటి బర్రె ఉంది क्या रोड रोड नीचे जाना नीचे बस मिलता है ఓకే థ్యాంక్ యూ బస్సు దొరుకుద్దంట ముందు పోతే పైన రోడ్డు ఉందంట నేపాల్లో జొన్న చేనులో వాక్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను ఫ్రెండ్స్. చూసారా, అది కూడా మళ్ళీ కొండ పైన దాదాపు 1800 మీటర్ల ఎత్తులో కింది నుంచి పైకి వచ్చా. నేను ఒకటి అనుకున్నా, నేను ఇక్కడికి రావాలనుకున్నా, వచ్చా 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్స్. ఈ కొండపైన వీళ్ళు మంచిగా మొక్కజొన్న చేనేశారు, చూస్తున్నారుగా. కొన్ని కొట్టేశారు. ఇక్కడ కనపడ్డాయి అనమాట నాకు ఇప్పుడు మట్టి ఇటుకల గోడ. ఇక ఇప్పుడు చూసా, ఈ ప్రదేశంలో చూసా, ఈ ప్రాంగణంలో చూసా. ఇది షార్ట్ కట్ అనుకొని ఇటు వస్తే ఇంకా హైట్లో ఎక్కాల్సి వస్తుంది, ఇంకా ఎత్తులో ఎక్కాల్సి వస్తుంది. ఇంకా దాదాపు ఎంత దూరం ఉందో రోడ్డు అర్థం కావట్లేదు. పాప ఇందాక ఆ పాప చెప్పినప్పుడు ఆ రూట్లంగా వెళ్తే బాగుండేది. ఇది షార్ట్ కట్ అని చెప్పి అనుకున్నా.